అమరావతి బిల్లుపై వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి రాజ్యసభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026లో రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అయిన ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని, కేవలం అమరావతి పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టే కుట్ర జరుగుతోందన్నారు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కింద 24,000 ఎకరాల భూమిని ఇచ్చిన 29,000 మంది రైతుల సమస్యల గురించి అమరావతి బిల్లులో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ప్రత్యేక హోదా అంశాన్ని మర్చిపోయిన టీడీపీ ఈ బిల్లులో ఆ అంశాన్ని పొందుపరచలేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైఎస్ఆర్సీపీ ఇప్పటికీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. వైఎస్ జగన్ కానీ వైఎస్ఆర్సీపీ గాని ఏనాడు అమరావతిని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు సుబ్బారెడ్డి. సార్, గత 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అమరావతి అభివృద్ధి చేసిన ప్లాట్లను 29,000 మంది రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో అనే దానిపై క్లారిటీ లేదు సార్. ఈ బిల్లులో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించే విషయంపై ఈ బిల్లులో ప్రస్తావన లేదు సార్. ఈ విషయాన్ని ప్రస్తుత అధికార పార్టీ ఎప్పుడో మర్చిపోయింది సార్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం దీన్ని డిమాండ్ చేస్తూనే ఉంటుంది సార్. రాజధాని కోసం 50,000 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టలేదన్నారు. 2 దశలోనూ 50,000 ఎకరాలు సమీకరిస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి 2 లక్షల కోట్లు అవసరమవుతాయని, వడ్డీలకే ఏడాదికి 20,000 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 50,000 ఎకరాలు తీసుకున్నారు సార్. కానీ ఇప్పటి వరకు ఏమీ అభివృద్ధి జరగలేదు సార్. ఒక్క శాశ్వత నిర్మాణం కూడా జరగలేదు సార్. కొత్త రాజధాని భావన వచ్చినప్పుడు చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం ద్రవ్యోల్బణం మొదలైనవి కూడా కలిపితే ఈ మొత్తం ఎంత పెరుగుతుందో కూడా ఆలోచించుకోవాలి సార్. దేశ రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లో కూడా చదరపు అడుగు నిర్మాణ వ్యయం 4,000 నుంచి 5,000 మాత్రమే ఉంటే, అమరావతిలో మాత్రం ఏకంగా 12,000 నుంచి 13,000 చొప్పున టెండర్లు ఖరారు చేశారని కూటమి ప్రభుత్వ అవినీతిని రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి ఎండగట్టారు. ఇంత భారీ రేట్లకు టెండర్లు ఇవ్వడం వెనుక ఉన్న దోపిడీని అర్థం చేసుకోవచ్చన్నారు.